డోంట్ మూవ్. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నేనెవరో చెప్పాలంటే ఈ అందమైన అమ్మాయి ఒక ముద్దు ఇవ్వాలి. బావా ఏ భయపడ్డావా? భయమా? నాకెందుకు? ఒక పోలీస్ ఆఫీసర్ కాబోయే భార్యను నాకెందుకు భయం? మాటలు బాగా నేర్చావు. ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్సా? బాగానే రాశాను. ఫస్ట్ క్లాస్ వస్తుందా? డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వస్తుంది. రామయ్య అంకుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో కనిపించడం లేదు. నువ్వు వస్తున్నామని రాసిన టెలిగ్రామ్ అంది. నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. కలవలేదా బావా? లేదు, మా ఫ్రెండ్ సత్యం ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే అతను నేను కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం. అతనే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. సరేలే బావా, ఎప్పుడు తిన్నావో ఏంటో. పద భోంచేద్దు గాని. ఇలా రా. సరిగా తింటం లేదా? ఇలా చిక్కిపోయావు. నేను ఎంత లావుగా ఉన్నా నీ కంటికి నేను సన్నగానే కనిపిస్తాను. రోజు టైం ప్రకారం భోజనం చేస్తున్నాను. కాకపోతే నీ మీద కాస్త బెంగతో చిక్కి ఉంటాను. ఓ బావా, నీకు అలాగే ఉంటుంది. కానీ నాకు మాత్రం నేను 6 నెలలు చూడకుండా ఉండాలంటే 6 యుగాల్లో ఉంది. నేను మాత్రం నిన్ను విడిచి ఎలా ఉండగలను రాసి? ఏదో తప్పనిసరి ట్రైనింగ్కి వెళ్లాల్సి వచ్చింది. బావా, మళ్ళీ ఏదో ఊరంటూ వెళతావా? ఈసారి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళు బావా. అంత అవసరం లేదు రాసి. నా డ్యూటీ ఈ సిటీలోనే వేశారు. ఇక నుండి ఇంటి దగ్గర నుంచి వెళ్తాను. బావా నిజమే. మళ్ళీ ఏ ఊరు వెళ్తాం? చాలా కంగారు పడ్డా. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సర్లే, సామాన్ లోపల పెట్టు. బావా మరి ఈరోజు మనం అక్కడికి వెళ్దామా? ఎక్కడికి? చి, ఇవన్నీ మొద్దు. నీకేది గుర్తుండదు. సినిమాకు తీసుకెళ్ళు చాలే. అలాగే వెళ్దాం రాసి, అలాగే వెళ్దాం రాసి. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది నేను ఏది కాదన్నాను. మా బావకి నేనంటే ఎంత ప్రేమో. ఏం పృథ్వీ, ఎంతసేపు అయింది వచ్చి? 10 నిమిషాలు అవుతుంది అంకుల్. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది అంకుల్. ఎయిర్పోర్ట్ లో కనిపించలేదే బాబు? లేదు అంకుల్, మా ఫ్రెండ్ సత్యం కనిపిస్తే వచ్చాను. నన్ను ఆశీర్వదించు. ఈ రోజు మీ అమ్మా నాన్న ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో సంతోషపడేవాళ్ళు బాబు. నా తల్లిదండ్రులు చంపిన దుర్మార్గుల్ని వదిలిపెట్టిన అంకుల్, వదిలిపెట్టాను. నా బాధ్యత తీరిపోతుంది బాబు. మా పెళ్ళికి అప్పుడే తొందరేముంది బాబా. లేదమ్మా రాసి, మీ బావ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. మీకై సంవత్సరం చదువు పూర్తయింది. వచ్చే మాఘమాసంలో మీ పెళ్లి తప్పకుండా చేస్తాను. అలాగే అంకుల్, నీ ఇష్టం. సరేలే బాబు, రేపు పురోహితుని కలిసి మంచి ముహూర్తం ఉందేమో కనుక్కొని వస్తాను. బావగారికి పెళ్లి మీద చాలా తొందర ఎక్కువగా ఉన్నట్లుంది. పెళ్లికి నాకే గాని తొందర నీకు లేదన్నమాట. అంకుల్తో చెప్పి 2 సంవత్సరాలు వాయిదా వేయించమంటావా? వద్దులే బావా, తొందర లేకుండా ఎలా ఉంటుంది?